హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజులైంది కదా ఇలాంటి ఇంట్రడక్షన్స్ ఇచ్చి డిఫరెంట్ స్టైల్ మారుస్తున్నాను. సరే మళ్ళీ పాత స్టైల్కి ఒకసారి వద్దాము అని చెప్పి ఈరోజు చేస్తున్నానండి. ఈరోజు స్నాక్ ఐటమ్ అయితే యమ్మీ యమ్మీ క్రిస్పీ స్నాక్ ఐటమ్ అండి. అదే అటుకుల వడ అనుకోండి, పోహా బుల్లెట్స్ అనుకోండి, మీరు ఏం పేరు పెట్టినా సూపర్ ఐటమ్ అయితే చేస్తున్నానండి. అది ఎలా చేస్తానో నాతో పాటు చూసిద్దరు వచ్చేసేయండి. ఈ పోహా బుల్లెట్స్ కానీ లేకపోతే అటుకుల వడలకు కానీ కావలసిన పదార్థాలు అటుకులండి. పోహా అంటాం కదా, కానీ థిక్గా ఉండేవి తీసుకోండి. సో దట్ మనకి మంచిగా వస్తుందండి. పల్చగా ఉండవు కాకుండా దలసరిగా ఉండే అటుకులు తీసుకోవాలి. అలాగే చాప్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయలు, నేను ఉడికించి తొక్క తీసి ఉంచుకున్న బంగాళదుంపలండి, ఆలుగడ్డలు. మనకి పెద్ద సైజు అయితే 2, మీడియం సైజు కాబట్టి నేను 4 to 5 తీసుకున్నాను. అలాగే వరిపిండి, గోధుమ పిండి అండ్ యాక్చువల్గా ఎండుకారం ఉంటే వేసుకుంటే ఎంటీఆర్ ఆశీర్వాద్ అండి. కానీ నేనేం చేశానంటే వాటి బదులు ఇదిగోటండి, ఈ డామినోస్ పిజ్జాస్ ఇవన్నీ తింటున్నప్పుడు ఇలాంటి చిల్లీ ఫ్లేక్స్ చాలా వచ్చేసాయండి. సో అవన్నీ కట్ చేసుకొని కారం బదులు ఇవి వాడేద్దాము, ఇవి అయిపోయినట్టు ఉంటుంది అని చెప్పి ఇవి ఒకటి తీసుకున్నాను. రుచికి తగ్గ, మనం తినగలిగే కారం తగ్గట్టు. అలాగే రుచికి తగిన సాల్ట్, అలాగే చాట్ మసాలా పౌడర్, గరం మసాలా పౌడర్, జీలకర్ర, లైట్గా కొత్తిమీర గార్నిషింగ్ అంటే అందులో వేసి కలుపుకోవడానికి, అల్లం వెల్లుల్లి పేస్ట్, లేదు మీ దగ్గర ఓపిక ఉంటే చిన్న చిన్న అల్లం వెల్లుల్లి ముక్కలు కట్ చేసుకున్నా పర్వాలేదు. అలాగే మనం ఫ్రై చేసుకోవడానికి కావాల్సినంత ఆయిల్. ముందుగా నేను ఒక పెద్ద బౌల్లోకి ఈ అటుకులు తీసుకొని 1కి 2 సార్లు శుభ్రంగా కడిగేసుకొని నీరు ఓడ్చేసుకుంటానండి. చూసారు కదండి, అటుకుల్ని 1కి 2 సార్లు కడిగి నీరు ఓడ్చుకున్న తర్వాత దలసరి అటుకులు అంటే థిక్ పోహా కాబట్టి చక్కగా ఇలా ఉన్నదండి. దీనిని మనం 2 to 3 minutes అలా వదిలేస్తే ఎటువంటి నీరు లేకపోయినా ఆ ఉన్న చెమ్మకి ఈ అటుకులు కొంచెం మెత్తబడతాయి. అదే లైట్ పోహా తీసుకున్నాం అనుకోండి, మరీ ముద్ద అయిపోయి జిగురుగా అయిపోతాయండి. అందుకనే థిక్ పోహా తీసుకోవాలి. సో దీన్ని మనం ఒక 2 to 3 minutes అలా వదిలేద్దాం. మనకి ఈ అటుకులు చక్కగా 2 to 3 minutes నానే లోపు నేను ఉడికించి ఉంచుకున్నాను కదండి ఆలు, దాన్ని మనం స్మాష్ చేసేసుకుందాం. అంటే ఎక్కడ ముద్ద లేకుండా ఇలాగా పూర్తిగా స్మాష్ చేసేసుకుంటే రెడీగా మనకు అన్నీ త్వరగా అయిపోతాయండి. సో ఇది స్మాష్ చేసేసుకున్నానండి. అలాగే ఇది కూడా చూసారుగా ఆ తడికి నాని చక్కగా కొంచెం మెత్తగా అయ్యాయండి. అంటే ఉన్న చెమ్మతోటి చక్కగా మెత్తగా అయిపోయాయి అన్నమాట. ఈలోగా మనం వడలకి కావాల్సిన ఆయిల్ ప్యాన్లో వేసుకొని మీడియం ఫ్లేమ్లో హీట్ ఎక్కించాలి. సో ఈ పొడిగా ఆరిపోయిన అటుకుల్ని మీకున్న సత్తు పూర్వ ఎంతవరకు ఓపిక ఉంటే అంతవరకు దీన్ని గట్టిగా ఇలా చూసారు కదండి, ఇలా మొత్తం ఉన్న సత్తువులో నేనైతే ఇలా కలుపుకున్నాను. సో ఇలా కలుపుకున్న దాంట్లో మనం చాప్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయలు, చాట్ మసాలా పౌడర్, గరం మసాలా పౌడర్, జీలకర్ర, కొత్తిమీర, రుచికి తగ్గ సాల్ట్, మనం తినదగ్గ సాల్ట్. అలాగే ఇందాక చెప్పాను కదండి, నాకైతే ఈ ఫ్లేక్స్ ఉన్నాయి. ఇది లేని వాళ్ళు జస్ట్ ఎండుకారం అయినా పర్వాలేదు, మనం తినదగ్గ కారం బట్టి వేసుకోవడమే. అన్నీ వేసి ఇక మీ ఓపిక అండి. ఇంకా లాస్ట్లో మిగిలిపోయింది ఏంటి, ముందు ఇది శుభ్రంగా కలుపుకున్న తర్వాత లాస్ట్ ఇంగ్రీడియంట్ కలిపేసుకుందాం. చూసారు కదండి, అటుకులు మొత్తానికి ఈ మసాలా పౌడర్, ఉల్లిపాయలు అన్నీ పట్టేటట్టు వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మనం స్మాష్ చేసి ఉంచుకున్న పొటాటో కూడా వేసేసుకోవాలి. శుభ్రంగా కలుపుకొని మనం వడలు చేసుకోవడానికి కానీ లేకపోతే బుల్లెట్స్ లాగా అంటే మనకి చెంచం షేప్ ఉంటుంది కదండి, కట్లెట్ షేప్, అలా చేసుకోవడానికి తగినంతలాగా శుభ్రంగా కలుపుకోవాలండి. అవసరం అయితే నీళ్లు లైట్గా చిలకరించాలి, కానీ లేకపోతే అవసరం లేదు. ఈ ఆలుకున్న ఈ నీటి చెమ్మ, ఉల్లిపాయలు కొన్న నీటి చెమ్మ, అటుకులు కొన్న నీటి చెమ్మతో సరిపోతుంది. మీకు ఇంకా పొడిగా అనిపిస్తే లైట్గా వాటర్ వేసి చక్కగా మంచి పెద్ద ఉండలా తయారు చేసుకుందాం. ఇది కలుపుతున్నప్పుడు గుర్తొచ్చిందండి, నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదని. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని, నేను చెప్పాను కదా నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఒకవేళ మీతో ఓపిక ఉంటే కనుక చిన్నగా అల్లము వెల్లుల్లి చాప్ చేసి వేసుకున్నా సరిపోతుందన్నమాట. చూసారు కదండి, బాబోయ్ చేతులు నొప్పెట్టేలా సత్తు పొరవ అయితే కలుపుకున్నామండి. ఇప్పుడు వీటిల్ని మనకి నచ్చిన షేప్ చూడండి, తెల్లపిండి వడియాలు ఉంటాయి కదా, అలా వడియాల్లాగైనా చక్కగా వడ, మన ఇప్పుడు మరి అటుకుల వడ అన్నందుకు ఇలా వడలాగైనా మీ ఇష్టం, షేప్ ఏదైనా మీ ఇష్టం అండి.
చక్కగా ఇగో ఇలాగా. ఇంకోటి మరి పోహా బుల్లెట్స్ అన్నాను కదా, మనకి చూడండి చెంచం ఉంటాయి అలాగా బుల్లెట్స్. ఇదిగో చూసారుగా ఇలాగా. మీ ఇష్టం, మీ షేప్ ఎలా మీరు తినాలనుకున్న షేప్ ఎలా ఉంటే అలాగా మొత్తం ఈ ఉండలన్నీ చేసేసుకోవాలండి. ఇదిగోటండి మొత్తం మీదకి నేను వడల షేప్లోనే చేసుకున్నాను, బుల్లెట్ షేప్లోనే చేసుకున్నాను. అందుకే పోహా బుల్లెట్స్ అన్నాను, అటుకుల వడలు అని అన్నాను అనమాట. సో 2 చేసేసుకున్నాము. ఆ తర్వాత ఈ లోపల అయితే మాత్రం ఆయిల్ అయితే చక్కగా కాగుతున్నదండి. ఆ తర్వాత ఇంకొక బౌల్ తీసుకొని అందులోకి మనం ఇందాక రెడీ చేసుకున్న గోధుమ పిండి, వరిపిండి, లైట్గా సాల్ట్, జస్ట్ ఏదో మిగిలిపోయాని చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాను ఇందాక తీసుకున్న దాంట్లో. చిల్లీ ఫ్లేక్స్ వేయకపోయినా మరేం పర్వాలేదు. అలాగే మిగిలిన కొత్తిమీర గార్నిషింగ్ అన్నీ వేసి శుభ్రంగా కలుపుకొని వాటర్ వేసుకొని, మనం బూర్లకి తోపు పిండి ఉంటుంది కదండి, అలాగే బజ్జీల పిండి. సో బజ్జీల పిండికి కొంచెం పల్చనగా, బూర్ల పిండికి కొంచెం థిక్గా, రెండిటికి మధ్య షేప్లోని మధ్యస్థంగా మనం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలండి. సో ఎక్కడ ఉండలు లేకుండా వేసినవన్నీ బాగా కలుపుకొని ఉండలు లేకుండా, చూసారు కదండి బజ్జీల కన్సిస్టెన్సీకి మరి అంత ముద్దగా కాకుండా, అలాగే బూర్ల తోపులా కాకుండా ఇలాగా అంతే. ఎక్కువ పెట్టేసా ముద్దగా చిక్కగా చేసామనుకోండి మరి దాని మీద తోపే ఎక్కువైపోతుంది, పలచగా చేస్తే అసలు పట్టదు. అందుకని ఇలా చేసుకోవాలి. ఒకవేళ మనకి గోధుమ పిండి వరిపిండి లేకపోతే దీనికి ఆల్టర్నేట్గా మైదా పిండి అయినా కలుపుకోవచ్చండి. అది కూడా లేకపోయినా కార్న్ ఫ్లోర్ అయినా కలుపుకోవచ్చు. ఉన్న వాటితో మనం ఇలా కలుపుకొని రెడీ చేసేసుకోవడమే. సో నూనె మనకి ఇవన్నీ చేసుకునేటప్పటికి మంచిగా కాగొచ్చిందండి. నేను లో ఫ్లేమ్ చేసుకున్నాను సో దట్ మనం వేసుకునేటప్పటికి ఇబ్బంది లేకుండా. సో ఇదిగోటండి వడలు రెడీగా ఉన్నాయి కదా, అలాగే తోపుపిండి. సో ఏం చేస్తామంటే మనం ఈ తోపుపిండిలోకి ఇది వేసుకొని దానికి మొత్తం ఇలా పట్టేటట్టు చేసుకొని అంతే. అలాగే ఇప్పుడు బుల్లెట్ కదండి, పోహా బుల్లెట్స్. సో ఈ బుల్లెట్ షేప్లో కూడా వేసేసుకుందాం. ఆయిల్ అంతా వేసాను కదండి, దాని తర్వాత నేను దీన్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకుంటున్నాము. ఎక్కడా టచ్ చేయొద్దు, సో దట్ అవి మనకి బాగా ఒకవైపు వేగిన తర్వాత తిప్పుకుందాం అనమాట. సో అలా మనం 1 minute to 1.5 minutes వస్తే ఒకవైపు కరెక్ట్గా వేగుతాయండి. దాని తర్వాత తిప్పుకుందాం. సో 1 minute 1 to 1.5 minutes అయిన తర్వాత మనం రెండో వైపు తిప్పుకోవాలండి. అప్పుడే మనకి రెండు వైపులా చక్కగా వేగి చూసారు కదండి మంచిగా కలర్ మారుతున్నాయి ఒకవైపు. ఇప్పుడు రెండో వైపు అనమాట. ఇలాగ మనం తిప్పుకొని ఇటువైపు కూడా బాగా వేయించుకోవాలన్నమాట. చూసారు కదండి రెండో వైపు తిప్పిన తర్వాత ఎంత మంచి కలర్ వచ్చాయో. సో ఒక్కసారి మనం ఆయిల్ని కొంచెం సిమ్ చేసుకొని వీటిని ఓ ప్లేట్లోకి తీసేసుకుందాం. చూసారు కదండి ఎక్కడ ఆయిల్ లాగలేదు. కావాలంటే చూడండి ఎంత ఆయిల్ వేసామో అంతే ఉన్నది. అది సిమ్ చేసుకొని దీన్ని ఒక బౌల్లోకి తీసుకుంటున్నానండి. చూసారుగా దీన్ని ఒక బౌల్లోకి తీసుకున్నాను. సో ఇప్పుడు నేను మళ్ళీ రెండో వాయ వేసేస్తున్నాను అనమాట. రెండో వాయ అయితే వేసేసానండి. అబ్బా అటుకుల వడ అనుకోండి, పోహా బుల్లెట్ అనుకోండి, ఏది అయినా కూడా వేడిగా ఎక్కడ ఆయిల్ అన్నది అస్సలు లేదు. సూపర్గా అయితే టర్న్అవుట్ అయ్యాయండి. చాలా 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 బాగున్నాయి. అన్నిసార్లు చెప్తున్నానని కాదు, చాలా బాగా టర్న్అవుట్ అయ్యాయి. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే కనుక కింద కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అల్టిమేట్ ఉషా. ఉంటానండి, బాయ్.